నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడంతో పాటు కార్యకర్తలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొరివి అరుణ్ కుమార్, గడ్డం విలాస్ రెడ్డి, మస్తక్ అహ్మద్, మల్లయ్య, కలువల రామచందర్, రంజితారెడ్డి, గంగుల గదిలీప్, తంగెల కిరణ్, సాగర్, అమీర్, స్వప్న, శ్రీ, హాసిని, ముల్కల కవిత తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది ఆత్మ బలిదానాలు, పోరాటాలు, ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ, మరి సాధించుకున్న తెలంగాణ, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మకు ప్రత్యేకంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రజలు సాధించుకున్న తెలంగాణ నియంతృత్వం చేతిలో ఉన్నదని గమనించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వము అకుంఠిత దీక్షతో దానికోసం పోరాటం చేస్తూ ఉన్నది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, అదేవిధంగా సంక్షేమం విషయంలో కానీ ఈ రాష్ట్రం ముందడుగు వేస్తూ ఉన్నది. ఈ ముందడుగు వేయడంలో ప్రతి ఒక్కరి కృషి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొక్కసారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.